ఆగో, అక్కడ ఏం జరుగుతోంది అసలు? ఏం చేస్తుర్రు? అందరు కలిసి ఎందుకు దాని గట్లా దోస్తున్నారు? ఆ గా మోటార్ లేవలో పెద్ద మనిషి కళ్ళకు కొడతాండు. గది ముఖ్యమైన మంత్రి లెక్కనే కొడతాండు కదా. ఆ గా పెద్ద మనిషి మోటరే ఆగిందంటే ఏదో ముచ్చట ఉండే ఉంటది. మరి ఏందో తెలుసుకుందాం పారి. నిజం చెప్తున్నుల్లా, కొందరు ఏసే పనులు చూస్తాంటే ఇచ్చేత్రంగా ఉంటాయి. గా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంది కదా నుల్లా, సీఎం మోహన్ యాదవ్ కాన్వాయిలల్లా 19 మోటార్లుంటాయి. మరి గవన్నీ ఉత్తగానే నడుస్తాయా? వాటికి డీజిల్ సుత పొయ్యాలే కదా. మరి ఆళ్ళు సుత డీజిల్ కొట్టించనీకి కాన్వాయ్ మొత్తం వేసుకొని పెట్రోల్ బంకు గిట్ల పోయిండ్రు. మరి గా బంకులున్న బద్మాష్గాళ్ళు నీళ్లు కలిపిన డీజిల్ను గిట్ల నింపిండ్రంట. ఇంకేముంది, గంతే. కార్లు అక్కడి నుంచి అసలు కదలలేదట. గక్కడే మోటార్లు మొత్తం మొర్రాయించి ఆగినాయి. ఏం జరిగిందో అని గక్కడున్నోళ్ళందరూ నోరెళ్ళబెట్టి చూసుకుంటా చేరిండ్రు. మరి గా రాష్ట్ర పెద్ద మనిషి బండ్లకే గంత తిప్పలైతే మరి సర్కారోళ్ళు ఊరుకుంటారా? ఏం చేసిండ్రో సుత చూడుర్రి. ఇక సర్కార్ నౌకరోళ్ళందరూ గా పెట్రోల్ బంకుకు చేరిండ్రు. గా బంకును మొత్తం పంచనామా చేసిండ్రు. డీజిల్ల నీళ్లు కలిపినట్టు టక్కున గుర్తుపట్టిర్రు. అవుగాని ముఖ్యమైన మంత్రి బండ్లనే నీళ్ల డీజిల్ పోసిండ్రంటే మనోసొంటి మామూలోళ్ళ తిప్పలెట్లుంటదో గదా. ఇక గా సంగతి తెలుసుకున్న సీఎం మోహన్ యాదవ్ డీజిల్ల నీళ్లు కలపడం ఏందని గరమైండు. గట్ల ఎవరన్నా ఏత్తరా? గట్ల చేస్తే బండ్లు ఖరాబ్ అయిపోవు అని గట్టిగానే అరుచుకున్నాడట. గంతటితోని ఆగకుండా ఇక గా పెట్రోల్ బంకును ముయ్యుండ్రని గదుమాయించేసరికి దెబ్బకు దానికి తాళం సుత వేసిండ్రోల్లా.